ఎపిసోడ్ మొదటి రోజే చివరి రోజు అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అలాంటి ఒక సిచ్యువేషనే నాగమణికి ఎదురైంది. ఇక హౌస్‌మేట్స్ అందరూ కూడా నాగమణిని చాలా శాతం మంది నామినేట్ చేసి ఇక ఎలిమినేట్ చేసే ప్రయత్నం అయితే నాగమణిపై చేశారు. అయితే నాగమణి ఈ విషయం తెలుసుకొని చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఎప్పట్లాగే అనిల్ రావిపూడి గారికి బిగ్ బాస్‌కి ఒక బంధం అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి గారు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. అయితే అనిల్ రావిపూడి గారికి ఇది టాస్క్ అని ఏమీ చెప్పలేదు. కానీ హౌస్‌లోకి వెళ్ళి నీ స్టైల్‌లో ఏదో ఒకటి అదరగొట్టు అని నాగార్జున గారు పర్మిషన్ ఇవ్వడంతో ఇక అనిల్ రావిపూడి హౌస్‌లోకి వెళ్ళి బిగ్ బాస్ తనకి ఒక టాస్క్ ఇచ్చారని చెప్పి తనంతట తానే ఒక కొత్త టాస్క్‌ని క్రియేట్ చేసి ఈరోజు నేను ఒకరిని ఎలిమినేట్ చేయడానికి వచ్చాను. నేను ప్రతి సీజన్‌లో కూడా ఇలానే ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి వస్తుంటాను. కానీ ఇది బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ట్విస్టులు టర్న్‌లు ఉంటాయి కాబట్టి ఇది నాకు మొదటి ఎపిసోడ్‌లోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీలో ఓటింగ్ చేసుకొని ఒకరిని పంపించేయాలి అని చెప్పి ఇలా వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టాడు అనిల్ రావిపూడి. నిజంగా అనిల్ రావిపూడి కాసేపు ఉన్నా గానీ చాలా ఫన్నీ క్రియేట్ చేశాడు.